రాజకీయాలకు సంబంధించినటువంటి కొంచెం సీనియారిటీ ఉన్నది. ఈ పార్టీలో కూడా ఎంపీనే చేశారు, ఈ పార్టీలో కూడా ఎంపీగా చేశారు, ఈ పార్టీలో కూడా ఎంపీనే. ఆయన కూడా మంత్రి పదవి కోసం ఆయనకేం తక్కువ అంటే అలా ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి ఎంపీగా ఉన్నారు. ఆయనకి ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. పక్కన పెడితే ఇప్పుడు నిజంగా సుదర్శన్ రెడ్డి గారు అన్నట్టుగా సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ మాజీ మంత్రి చేశారు. సరే ఇప్పుడు గడ్డం ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ గారు ఎప్పటి నుంచి కష్టపడుతున్నాడు పాపం ఆయన, వాకిటి శ్రీహరి గారు ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం మంచిదే. కానీ నిజంగా సీనియర్లు అందరూ కూడా ఈరోజు ఎంతసేపు అధికారం కోసమో మంత్రి పదవుల కోసం ఒక అలకబోని పార్టీ మీద లేనిపోయిన విమర్శలు చేస్తే రేపొద్దున మీరే వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తే ఏ రకంగా చూస్తారు దీన్ని అసలు? అదే ఏదంటే ఆశాభావాలు అనేది అన్ని పార్టీలో ఉంటారని గతంలో. సో విషయం ఏంటంటే అది ఒకటి రెండు రోజులు బాగానే ఉన్నప్పుడు ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు దాన్ని అన్ని కూడా సర్దుమణుగుతున్నాయి అంటే కూడా పార్టీ కూడా దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది ఎందుకు అంటే ఇది ఒక ప్రజాప్రభుత్వము, ప్రజలందరినీ కూడా ఒప్పించి ఈ రోజు సకల జనులు ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా కూడా అందరినీ కూడా అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సో ఆ విధంగా ముందుకు తీసుకుపోతుంది. దాన్ని కూడా అందరు నాయకులు కూడా గౌరవిస్తూ ముందుకు పోతుంది. సో దాంట్లో ఎక్కడ కూడా ఆంతర్యం ఏం లేవు. సో అనవసరమైనటువంటి వీటి వల్ల కొంతమంది ఇబ్బంది పడుతుండొచ్చు. సో అది అతి త్వరలోనే సర్దుమణుగుతుంది అనేది చాలా సంకేతాలు ఉన్నాయి ఇప్పటికే. అతి త్వరలోనే సర్దుమణుగుతుంది, కానీ అది ఏ రకంగా సర్దుమణిగిచ్చే అవకాశం? ఎందుకంటే ఇంకా విజయశాంతి గారికి హోమ్ మినిస్టర్ ఇస్తారని మళ్ళీ డిప్యూటీ సీఎం ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నారో హోంశాఖ మళ్ళీ ఆయనే తీసుకుంటాడని, ఏదో ఆర్థిక శాఖ నాకు వద్దు నేను తీసుకోనని చెప్పడం, ఆ ప్రపోజల్ కూడా మళ్ళీ అధిష్టానం దగ్గర తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అన్ని రకాలైన ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఎవరికి తగ్గట్లుగా వాళ్ళ అవకాశాలని కోరుకోవడంలో తప్పేం లేదు. ఎక్కడైనా కూడా ఇప్పుడు మీరు కూర్చున్న చైర్లో నుండి ఇంకా పై స్థాయి CEO స్థాయికి కూడా ఎదగాలనేది మీకు కూడా ఒక ఆశ ఉంటది. ఎన్నో ఏళ్ళుగా టీవీలో మనం ఉంటున్నాం కాబట్టి అని. సో అట్లాగనే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇక్కడ కూడా ఆశాభావాలు ఉన్నారు. ఇక్కడ కూడా పార్టీకి చాలా ఏండ్లుగా పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, కొంతమంది మంత్రులు అయ్యిండ్రు. సో వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావాలనే ఒక ఆలోచన ఉంటది. కానీ అందరు కూడా ఒకటే సామాజిక వర్గంలో ఉండేసరికి కొద్దిగా ఇబ్బంది ఏర్పడడం అనే విషయం అది అందరికీ కూడా జగమెరిగిన సత్యమే. ఈ రోజు ఆ విషయంలో కూడా అందరినీ న్యాయం చేసుకుంటూ రేపొద్దున ఇంకా యాదవులు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, ఇంకా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, మైనార్టీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అకామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసుకుంటూ ఈరోజు పార్టీ వివిధ హోదాల్లో ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ శాఖల్లో కానీ వివిధ రకాలుగా నామినేటెడ్లో కావచ్చు, కార్పొరేషన్స్ లో కావచ్చు, ఇంకేదైనా రూపంలో కూడా అందరికి కూడా న్యాయం చేసే విధంగా పార్టీ ముందుకు తీసుకుపోతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. పార్టీ అధిష్టానం కూడా పదవులకే ఇన్ని నెలలు పడితే ఇంకా కార్పొరేషన్ చైర్మన్ పదవులు చాలా ఉన్నాయి. మరి వాటి విషయంలో ఎప్పుడు తెలుస్తుంది? వాటిని కూడా అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దాంట్లో కూడా ఏం ఆంతర్యం ఏం లేదు. సో అన్నిటిని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి మెరుగైన అవసరాలని చక్కదిద్దే విధంలో రేవంత్ రెడ్డి గారు చాలా ఓపికగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని కూడా సర్దుమణించు ముందు తీసుకుపోతున్నాడు. గత ప్రభుత్వంలో ఎవరి మాటలు వినే పరిస్థితులు లేకుంటుండే. IASలు ముఖ్యమంత్రి కాలు మొక్కాల్సిన పరిస్థితి ఉంటుండే, అవునా కదా? అప్పుడు మంత్రులు ఎవరు పనిచేసే పరిస్థితులు లేకుర్రి, ఎమ్మెల్యేలకు ఎవరు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేకుంటే వాళ్ళకు దిక్కుముక్కు కూడా లేకుంటుండే. సార్ ఇంతకుముందే చెప్పిండు, హోంమంత్రిని మహమూద్ అలీ గారిని వినండి, నాయన్ నరసింహారెడ్డి గారు, నేను స్వయంగా కొంగరకలాన్ సభలో నేను ప్రత్యక్ష సాక్షిని. కొంగరకలాన్ సభలో నాయన్ నరసింహారెడ్డి గారు మాకు మాట ఇచ్చిండ్రు, మీరు అందరు గట్టిగా పనిచేయండి రా అంటే ఉద్యోగం నుండి మాకు ఆయనకున్నటువంటి సాహిత్యంలో ఆయన మాకు చెప్పిండు, ఈడ అందరు గట్టిగా పనిచేయండి సార్ చెప్పిండు, మీ అందరికి డైరెక్టర్ పోస్టులు ఇస్తున్నాం, మొత్తం ఈవిడ ఉన్న వాళ్ళకి అందరికి 1000 మంది వాలంటీర్లు ఉంటే 1000 మంది వాలంటీర్లకు మీ అందరికి డైరెక్టర్ పోస్టులు ఇస్తున్నాం అని చెప్పేది. మేము పోయి సార్ని అడిగినాం 2-3 సార్లు, నేనేం చేద్దరా నా మాట విన్నాడు కదా అది ఇది అని చెప్పేది పెద్ద మనిషి చెప్పారు నరసింహారెడ్డి గారు. సో అట్లా ఒక డైరెక్టర్ పోస్ట్ కూడా అప్పుడు ఇచ్చుకోలేరు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అన్ని వర్గాలని అన్ని మతాలని 2 సంవత్సరాలు పూర్తి వస్తుంది. సరే ఇంకా ఉన్నటువంటి ఆశామోహులందరూ ఎప్పుడు చల్లారబరుస్తారు ఏంటి? నిజంగా ఇప్పుడు చాలా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను న్యాయం చేసుకుంటూ రేపు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పదవులు కానీ ఈరోజు రాష్ట్ర పార్టీ పదవులు కానీ ఇప్పటి వరకే చాలా వరకు కూడా కేటాయించడం జరిగింది. వాటిని
ఇంకా ఎవరికైతే బ్యాలెన్స్డ్ గా ఉన్నో వాళ్ళందరినీ కూడా న్యాయం చేసే విధంగా పార్టీ కానీ ప్రభుత్వం కానీ పనిచేస్తుంది. రైట్, మీరు చెప్పండి ఫైనల్గా. నిజంగానే అంటే మరి నిజంగానే మీ మీ దగ్గర కూడా అంటే ఒక హోంమంత్రి అంటే పదవులు ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అని ఈరోజు అధికార పార్టీ అంటుంది, బీజేపీ పార్టీ అంటుంది. అదే అప్పుడు మహమూద్ అలీ గారి పరిస్థితి ఆయన ఒక మాట అన్నాడు, నిజంగానే నేను హోంమంత్రి అయ్యింటూ కూడా కానిస్టేబుల్ను కూడా నేను బదిలీ చేసే పరిస్థితి నా దగ్గర లేదు, అధికారాన్ని వాళ్ళు నిజంగా అది చాలా పెద్ద వైరల్ లేదు. అంటే అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సరే మీరు విమర్శించే అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి ఎలా విమర్శిస్తారు, ఏ స్థాయిలో విమర్శిస్తారు వాళ్ళని? సార్ ఇప్పుడు ఏ ఒక్క కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఉన్న క్యాబినెట్ లో ఉన్న ఏ మంత్రి కూడా అసంతృప్తితో లేరు. కేసీఆర్ గారి ఇది మాత్రం మీరు 100% మీరు ఈ రోజు అంటే వినండి, ఈ రోజు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరు సంతృప్తిగా లేరు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు హోంమంత్రి గారు నేను సంతృప్తిగా లేను, నేను శాఖలో పనిచేస్తలేను అని చెప్పిరని చెప్పి మీరు అబద్ధాలు వేస్తున్నారు. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారే నన్ను ఎవరు ఢిల్లీకి పోతే నమ్ముతలేరు, నన్ను చెప్పుల దొంగగా చూస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి పదవులు దానికి మాత్రం లేదా విమర్శలు చేయడం. ఆర్థిక శాఖ మంత్రి మీ ముఖ్యమంత్రి కలిసి ఉండయి మొత్తం కడిగి వాడేస్తున్నారు. మీరు విచారణ కమిటీలు వేస్తున్నారు. విచారణ రాజీనామా చేయండి.